హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ వర్కర్స్. ఏదైతే మీకు డిస్క్ ప్యాడ్స్ ఏ విధంగా మార్చాలో చెప్తాను. అండ్ అక్కడ మీకు 2 బోల్స్ అయితే ఉన్నాయి కదా 12 సైజ్వి. అది ఒక స్టెయిన్లెస్ స్టీల్ బిట్ ఓపెన్ చేయండి, బికాజ్ ఎందువల్ల అల్యూమినియంతో ఉంటుంది కదా. ఇన్ కేస్ అది కానీ స్లిప్ అయితే మీకు ఓపెన్ చేయడం కావద్దు. సో ఆ 2 కూడా నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది, క్లాక్ వైజ్ ఉంటుంది, యాంటీ క్లాక్ కాకుండా. సో యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ చేయండి. ఆ 2 బోల్ట్స్ కూడా కొంచెం టైట్ ఉంటుంది, బట్ కంగారు అయితే పడవద్దు. బోల్ట్ ఇరిగిపోతుంది అన్న టెన్షన్ అనేది మీకు ఉండదు. సో జాగ్రత్తగా 2 బోల్ట్స్ కూడా ఓపెన్ చేయండి. అండ్ బట్ అయితే ఇది BS6 మోడల్ అండి. అండ్ యాక్చువల్లీ డై బ్రేక్స్ వేయడానికి మొత్తం వీలంతా ఓపెన్ చేసేస్తారు, అంతైతే అవసరం ఉండదు. సింపుల్గా అయితే మనం ఓపెన్ చేయొచ్చు. ఆ 2 బోల్ట్స్ ఏవైతున్నాయి కదా 12 mm సరిపడే బిట్తో ఇది ఓపెన్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ రెంచులు మాత్రం వాడకండి, స్క్వేర్ బిట్లే వాడండి, స్టీల్ బిట్లే. రింగ్ రించ్ కానీ లేదా ఫ్లాట్ రించ్ కానీ మెకానిక్స్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళైతే ఈ విధంగా వాడవద్దు. సింపుల్గా మీకు ఒక స్టెయిన్లెస్ స్టీల్ బిట్ పెట్టండి. ఆ బిట్ పెట్టి మీకు రింగర్ అయితే కొంచెం ఎర్లీగా యూజ్ అవుతుంది. ఇంకేస్ మిషన్ ఉంటే మిషన్తో కూడా ఎర్లీగా ఓపెన్ చేయవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ డిస్క్ అనేది ఎప్పుడు బాగా పట్టదంటే మీకు డిస్క్ ప్యాడ్ ఇన్ టైంలో మార్చకపోయినా లేదా బ్రేక్ ప్రెస్ చేస్తుంటే ఆయిల్ అనేది పంప్ అవుతుంది కదండి, హైడ్రాలిక్ ఆయిల్. అది ఎయిర్ కరెక్ట్గా తీపైన మీకు బ్రేకింగ్ అనేది పంప్ అవ్వకపోవచ్చు. ఎస్పెషల్లీ ఈ KTM వాటికి బైక్ బ్రేక్ సిస్టమ్ ఇస్తారు. బికాజ్ బైక్ బ్రేక్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి బజాజ్ పల్సర్ అవనివ్వండి లేదా డిస్క్ బ్రేక్ ఉన్న ఏ వెహికల్కైనా పిస్టన్ అండి, అంటే ఇన్సైడ్ 2 పిస్టన్స్ ఉంటాయి. మనం బ్రేక్ ప్రెస్ చేస్తే ఆయిల్ ఆ పిస్టన్ని పుష్ చేసి ఆ డిస్క్ని ఆపుతుంది, రైట్. కానీ దీనికి ఏంటంటే 4 పిస్టన్స్ ఉంటాయి. వన్ సైడ్ 2 ఉంటాయి, అనదర్ సైడ్ 2 ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనకి KTMకి వచ్చేసరికి KTMే కాదు, బైబ్రే అనే ఏ నేమ్ ఉన్నా ఆ డిస్క్ పైన అది ఖచ్చితంగా 4 పిస్టన్ అండి. సో ఆ 4 పిస్టన్ ఉన్నవి ఖచ్చితంగా బ్రేక్ చాలా బాగా పడతాయి. అందువల్ల మనకి KTM అయితే కంట్రోలింగ్ బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఈ బోల్ట్స్ అయితే 2 వచ్చేసినాయి. అండ్ నేనైతే ఓపెన్ చేసేసాను 2 బోల్ట్స్ని కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి MRP కూడా చాలా రేట్ ఎక్కువ ఉందండి. డిస్క్ ప్యాడ్స్ కూడా నియర్లీ ఒక 500 థింగ్స్ 400. వీటి కూడా ఒరిజినల్ వేయాలి, డూప్లికేట్ మాత్రం వేయవద్దు. బికాస్ ఆఫ్ మీరు హై స్పీడ్ వెళ్ళినప్పుడు అవి కానీ ఫెయిల్ అయితే మీ లైఫ్ అనేది రిస్క్ అవుతుంది కాబట్టి. సో నార్మల్ ఒరిజినల్ మా అయితే పెద్ద డిఫరెన్స్ లేదండి, ఒక 100-150 డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆర్డినరీ వీడియోకి. ఓకే, మనమైతే ఆ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బైక్ బ్రేక్ని కొంచెం అప్పైనా మూవ్ చేస్తూ బయటకు తీసేయండి డిస్క్ నుంచి. ఓకే, చూసారు కదా అక్కడ మీకైతే కనిపిస్తుంది ఒక బోల్ట్ అనేది. యాక్చువల్ దానికి ఎల్ఎంకి కాకుండా ఇప్పుడు మనకి కార్బిట్స్ ఉంటాయి కదా ఆ విధంగా పడుతుంది. ఇంకేస్ మీద కార్బిట్ లేకపోతే ఎల్ఎంకితో ఏ విధంగా ఓపెన్ చేయాలని కొన్ని నేను చెప్తాను. ఓకే, ఎల్ఎంకి దానికి ఏం పడుతుందంటే 4 సైజ్ ఎల్ఎంకి పెట్టండి అందులో. చూడండి 4 సైజ్ ఎల్ఎంకి నేను పెడుతున్నాను. 4 సైజ్ ఎల్ఎంకిని అందులో పెట్టి ఓపెన్ చేయండి. లూజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, లూజ్ అయింది కదా. లూజ్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక లాక్ ఉంటుంది, మీరు గమనించినట్లయితే చూశారు కదా అక్కడ సేఫ్టీ పిన్ లాగా. ఇంకేస్ ఆ బోల్ట్ లూజ్ అయినా బయటికి రాకుండా ఉండేందుకు ఆ బోల్ట్ కరెక్ట్గా యాంగిల్లో పెట్టేసి ఆ లాక్ని రిమూవ్ చేసేయండి. నో స్ప్రేతో కానీ లేదా స్క్రూ డ్రైవర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో దాంతో లాక్ని రిమూవ్ చేయండి. ఓకే, నేనైతే లాక్ రిమూవ్ చేసేసాను, లాక్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అక్కడ మనకి చూశారు కదా ఆ బోల్ట్ని ఎల్ఎంకి ఉంటే ఎల్ఎంకి లేదంటే కార్బిట్ ఉంటే కార్బిట్. నాదైతే కార్బిట్ ఉంది, కానీ మీకు ఎల్ఎంకి లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం నేను ఎల్ఎంకితో ఓపెన్ చేస్తున్నాను. అది కూడా సక్సెస్ అవుతుందని చెప్పేందుకు. సో ఆల్మోస్ట్ ఏదైతే బోల్ట్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేసి చూసారు కదా అక్కడ మీకు ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక క్లాంప్ ఉంది చూసారా. ఆ క్లాంప్ అనేది ఏ విధంగా వేయాలి కూడా మెయిన్ అదేనండి. అది కరెక్ట్గా వేయకపోతే మీకు యాక్షన్ అయితే రాదు, బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడం గట్రా. అది కూడా నేను ఏ విధంగా వేయాలి చెప్తాను, కంగారు పడవద్దు. ఓకే, తీసేసి దాని లోపల ఉన్న ఏదైతే మనకి డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయి కదా ఆ డిస్క్ ప్యాడ్ తీసేయండి. చూసారు కదా ఏ విధంగా అరిగిపోయాయో చూసారు. 1 సైడ్ అయితే ఐరన్ వచ్చేసింది. ఆ విధంగా వాడితే మనకి డిస్క్ కూడా ఐరన్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి ఇష్యూ అవుతుంది. ఓకే, మీకు చూసారు కదా చెప్పాను కదా 4 పిస్టన్ అని చెప్పేసి. చూడండి అటువైపు 2 ఇటువైపు 2 పిస్టన్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొత్త డిస్క్ ప్యాడ్స్ వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పిస్టన్ అయితే లోపలికి క్లోజ్ చేయాలి. అండ్ క్లోజ్ చేసేటందుకు నేనైతే మంకీ ప్లేయర్ వాడుతున్నాను. మంకీ ప్లేయర్తో మనకి సింపుల్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పిస్టన్ వెళ్ళిపోతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే పిస్టన్ ప్రెస్ చేసినప్పుడు
వన్ సైడ్ మాత్రం ప్రెస్ చేస్తే పిస్టన్ మూవ్ అవ్వదు. బికాజ్ ఎందువల్ల అంటే మీకు క్రాస్గా పిస్టన్ అయితే మూవ్ అవ్వడం వల్ల మీకు కంప్లీట్గా స్మూత్గా వెళ్దు. సో మీరు క్రాస్గా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అవ్విందంటే పర్వాలేదు, 99.9% అవ్వదు. బికాజ్ ఆఫ్ పిస్టన్ ఎప్పుడు ఒకే యాంగిల్లో మూవ్ అవుతుంది కాబట్టి మీకు అటు ఇటు అంటే మీకు ఏ విధంగా అంటే చూపిస్తాను 1 సెకండ్. బట్ ప్రెజెంట్ అయితే నేను ఒక్కనున్న షాప్ దగ్గర. సో నాకైతే ఇంకొక పర్సన్ ఉండాలి. సో ఒక్క నిమిషం. ఓకే, అయితే ఆల్మోస్ట్ ఇది మూవ్ అవుతుంది. సో నేను ట్రై చేస్తున్నాను సింగిల్ నోస్ ప్లేయర్తోనే. ఓకే, నో ఛాన్స్ అని అవ్వట్లేదు. ఓకే, నేనైతే వేరే పర్సన్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాను. డాడీ అయితే వచ్చారు ఈలోపే. ఓకే, చూసారు కదా, వన్ సైడ్ పిస్టన్ పెట్టారు, పిస్టన్కి మంకీ ప్లేయర్ పెట్టారు. అండ్ అనదర్ సైడ్ కూడా అది అదే విధంగా ఇంకొక మంకీ ప్లేయర్ పెట్టి ప్రెస్ చేయాలి. చూసారు కదా, అక్కడ మీరు గమనించినట్లయితే ఒక పిస్టన్ కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయింది. అలాగే మనకి 4 పిస్టన్స్ కూడా ఆ విధంగా పిస్టన్స్ 4 పిస్టన్స్ లోపలికి కంప్లీట్గా మూవ్ చేసేయండి. అలా మూవ్ చేస్తేనే మీకు కొత్త డిస్క్ ప్యాడ్స్ పడతాయి. బికాస్ ఆఫ్ ఏదైతే మీకు పాతది అరిగిపోయింది కాబట్టి పిస్టన్ బయటకు వచ్చేసాయి. సో కొత్తవి వేయాలంటే ఖచ్చితంగా పిస్టన్ లోపలికి మూవ్ చేస్తేనే మీకు ఇది అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మూవ్ చేయండి. అండ్ సింపుల్గానే వెళ్ళిపోతుంది. చూసారు కదా, అంతే ఎక్కువ కష్టపడలేదు. అటు ఇటు ఒకేసారి ప్రెస్ చేస్తే జెంటల్గా నార్మల్గా పిస్టన్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. సో అయితే ఆల్మోస్ట్ 3 కంప్లీట్ చేసేసాను. అండ్ 4th వన్ ముందు కూడా వెళ్ళిపోయింది. ఓకే, క్లియర్ అండి. సరే కదా, ఇంకేస్ ఏమన్నా మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటే ఇప్పుడు క్లియర్ చేసేసుకోవచ్చు క్లియర్గా. ఇప్పుడు 1 సైడ్ ప్రెస్ చేసినా 2 సైడ్ ప్రెస్ చేసినా ఏం పర్వాలేదు. ఓకే, బేసికల్లీ మనకి డిస్క్ ప్యాడ్స్ వాడితే చాలా ఇబ్బంది చెప్తారు, అది రాంగ్ అండి. చూసారు కదా, పిస్టన్స్ అయితే కంప్లీట్గా మీకు అక్కడ ఏమాత్రం ఇది లేకుండా టార్చ్ అయితే వేస్తాను నేను. చూసారు కదా, ఆ విధంగా వెళ్తే మీకు సరిపోతుంది. అక్కడ ఆ మాత్రం స్పేస్ ఉంటే బికాస్ కొత్త డిస్క్ ప్యాడ్స్ వేస్తున్నాం కాబట్టి. అండ్ ఇది KTM ఒరిజినల్ డిస్క్ ప్యాడ్స్ అయితే వేస్తున్నాను నేను. అండ్ దాని పార్ట్ నెంబర్ చూసారు కదా, పార్ట్ నెంబర్ నోట్ చేసుకోండి. ఇంకెవరైనా మీ KTM వెహికల్ వాడినట్లయితే పార్ట్ నెంబర్ దొరికితే మీకు సింపుల్గా ఇస్తారు ఐటమ్ అనేది. BS6 మోడల్ అండి ఇది. అండ్ ఇవి డిస్క్ ప్యాడ్స్ అండి. చూసారు కదా, కొత్త డిస్క్ ప్యాడ్స్ ఎంత ఎలాగున్నాయి. అండ్ పాత డిస్క్ ప్యాడ్స్ చూపిస్తాను చూడండి, ఏ విధంగా కస్టమర్ అయితే వాడాడో ఆ విధంగా వాడితే మీకు డిస్క్ పోతుందండి. మెయిన్ డిస్క్ పోతే మీకు తర్వాత బ్రేకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. కొత్త బ్రేకింగ్లా పట్టదు. బట్ మా దగ్గర అయితే మిషన్ అయితే ఉంది. ఇంకేస్ డిస్క్ పోయినా డిస్క్ అయితే మనం ఒక లేయర్ కట్ చేయగలము. బట్ అంతలాగా ఏం రఫ్ అవ్వలేదు. సో అయితే కటింగ్ అయితే చేయట్లేదు, డిస్క్ని ఏమాత్రం లేయర్ కట్ చేయట్లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తున్నాను కొత్త డిస్క్ ప్యాడ్స్ని. ఓకే, డిస్క్ ప్యాడ్స్ అయితే వేసేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్నర్గా ముందు డిస్క్ ప్యాడ్స్ పెట్టే ముందు మనకి క్లాంప్ ఉంది కదా, క్లాంప్ పెట్టే విధానమే చెప్తాను ఇప్పుడు. మీకు అక్కడ ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేయండి. మీకు క్లాంప్ ఏ విధంగా పెట్టకూడదని ముందు చూపిస్తాను. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది ఫస్ట్ టైం కనుక మీరు డిస్క్ ప్యాడ్స్ కనుక మార్చితే. మీ సొంతంగా ఏమన్నా మీరు ఇంటి దగ్గర మార్చుకున్నట్లయితే ఈ విధంగా అక్కడ చూసారు కదా, ఆ లోపల నా థంబ్ ఫింగర్ దగ్గర లోపల డెప్త్ ఉంది కదా, లోతులాగా, అక్కడ అలా ఉండకూడదు అసలు. దాన్ని రివర్స్లో పెట్టవలసి ఉంటుంది. సో చూసారు కదా, నేను పెడతాను, కంగారు పడవద్దు. అంటే ఈ విధంగా పెట్టకూడదని కూడా చెప్పేందుకు నేను ఈ విధంగా పెడుతున్నాను మీకు. అండ్ అది రాంగ్ పొజిషన్ చెప్తున్నాను. సో ముందుగా మీరు డిస్క్ ప్యాడ్స్ని పెట్టేయండి. లెఫ్ట్ సైడ్ పెట్టండి. అండ్ రైట్ సైడ్ పెట్టేసి మీకు ఆపోజిట్గా తిప్పేసుకోండి ఆ బై బ్రేక్ యూనిట్ని. అండ్ అక్కడ మీరు చూసారు కదా, ఇప్పుడు ఏదైతే అక్కడ మనకి క్లాంప్ ఉంది కదా, ఆ క్లాంప్ అనేది కిందన అటాచ్ చేసి ఆ లోతు ఎందుకు అలాగే ఉండాలంటే మీకు అక్కడ స్క్రూ అనేది వస్తుంది కదా, బోల్ట్ అనేది, ఆ బోల్ట్ అందులో అడ్జస్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఏదైతే మీకు యాక్షన్ అనేది ఉంటుంది రెండింటిని మధ్యన. ఓకే, అందుగురించి మీకు ఆ లోతులు ఇచ్చారు. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు ఒక అంచనాగా పెట్టుకోండి. ఓకే, లోతు ఉంది కదా, లోతు అనేది లోపలికి వెళ్ళాలని చెప్పేసి. అంటే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది కాబట్టి నో ఇష్యూ. బట్ ఇంకేస్ ఏమన్నా మీకు వీడియో చూడకపోతే చూసి చేస్తున్నట్లయితే పర్వాలేదు. సో ఆ విధంగా పెట్టేసి నా బోల్ట్ యాజ్ ఇట్ ఈస్గా టైట్ చేసేయండి, నో ఇష్యూ అట్ ఆల్. ఓకే, నేనైతే బోల్ట్ టైట్ చేసేస్తున్నాను, కొంచెం పుష్ చేస్తున్నాను. కొంచెం ఏదైతే మనకు కొంచెం హార్డ్గా ఉంది క్లాంప్ యొక్క టెన్షన్ అనేది ఎక్కువ ఉంది. సో నేను కొంచెం పుష్ చేసి టైట్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఆల్మోస్ట్ సిట్టింగ్ అయిపోయింది. ఎల్లంకితో నేను బిగిస్తున్నాను ఇప్పుడు. కంగారు పడవద్దు అన్న, ఎల్లంకితో బిగిస్తున్నారు కదా, మరి ఫుల్ టైట్ అవుతుందో అవ్వదో అని చెప్పేసి. అందుకని నేను 4 సైజ్ ఎల్లంకి అయితే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ బిట్లో దూరిపోతుంది. సో అని పెట్టేస్తాను. చూసారు కదా, మనకి క్లాంప్ కూడా పెట్టినప్పుడు కూడా టెన్షన్ అయితే ఉంది. ఆ టెన్షన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ టెన్షన్ పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 2 డిస్క్ ప్యాడ్స్ని కొంచెం ఆ డిస్క్ మధ్యలో దూరేందుకు అడ్జస్ట్ చేశాను.
ఓకే. ఆల్మోస్ట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది ప్రొసీజర్ అనేది. ఏమన్నా మీకు స్క్రూ డ్రైవర్ కానీ స్నో స్ప్రేతో కానీ మధ్యన గ్యాప్ పెట్టండి. అండ్ ఆ ప్లేస్లోనే కదా మనకి డిస్క్ అనేది ఫిట్ చేయాలి. ఓకే. ఇప్పుడు బైక్ బ్రేక్ యూనిట్ మొత్తాన్ని పట్టుకొని ఎల్ఎంకే బోల్ట్తో టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసేసి అప్పుడు క్లాంప్ వేయండి లాస్ట్లోకి. జస్ట్ నార్మల్ టైట్ చేయండి. క్లాంప్ ఉంది కాబట్టి మనకి ఏం కంగారు పడవట్లేదు. బోల్ట్ లూజ్ అయిన క్లాంప్ మనకి కాపాడుతుంది. ఓకే. ఈ లాకింగ్ క్లాంప్ని అక్కడ మనకి గాడి కూడా ఉంటుంది. క్లియర్గా కనుక మీరు గమనించినట్లయితే జూమింగ్ చేస్తున్నా చూసారు కదా, అక్కడ క్లాంప్ని జస్ట్ అలా ప్రెస్ చేయండి, లోపల ఫిట్ అయిపోతుంది. ఓకే, చూసారు కదా, క్లాంప్ ఫిట్ అయిపోయింది. సో నో ఇష్యూ ఎట్ ఆల్. ఇప్పుడు ఆ పర్టికులర్ బైబ్రేక్ సిస్టమ్ని సెంటర్లో డిస్క్ వెళ్ళేలాగా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయండి. ఓకే, నేనైతే ఆల్మోస్ట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది ప్రొసీజర్ అన్నది. నెక్స్ట్ ట్రైల్ వేసేయడమే. ఓకే, ముందు ఎప్పుడైనా బోల్ బిగించినప్పుడు పైన ఉన్న బోల్ బిగించండి, ఆ తర్వాత కింద ఆటోమేటిక్ మన సెట్టింగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇదేనండి. అంతా ఒక ఎత్తు అయితే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందువల్ల చాలా ఇంపార్టెంట్ అంటే మనం బిగించేది ఒక స్టీల్ బోల్ట్ అయినా అవతల ఇన్నర్ బిగించుకునే లోపల థ్రెడ్ అవుతుంది కదా, అది అల్యూమినియం అండి. సో మీరు దొరికింది కదా అని చెప్పేసి ఫుల్ టైట్ చేశారా కింద ఇరిగిపోతుంది. ఆ జోకర్ మొత్తం విరిగిపోయిందంటే మీకు కస్టమర్ దగ్గర అక్షింతలే. సో నార్మల్ టైట్ చేయండి, అలాగని లూజ్ చేయొద్దు, టైట్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఆఫ్ బ్రేకింగ్ కదా, ఏమాత్రం మీరు తేడా చేసినా అవతల లైఫ్స్ అయితే చాలా రిస్క్లో పడతాయి. కాబట్టి మీరు దానికి ఎంత టైట్ చేస్తే సరిపోతుందో అంత టైట్ని చేయండి. అండ్ అన్న మరి ఇంకేమన్నా కేటీఎం గురించి ఏమన్నా వీడియోస్ చెప్పండి అన్న. ఏమన్నా రిపేర్స్ కానీ ఏమన్నా హోమ్ ఇంటి దగ్గర నేను చేసుకోగలము లో బడ్జెట్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా యొక్క సోషల్ వెబ్సైట్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అంటే కేటీఎం బైకే కాదు, నాకు ఈ బైక్ గురించి లేదా స్కూటీ గురించి లేదా వీటి గురించి చెప్పండి అని చెప్తాను నేను. మీరైతే ఏమి చెప్పరేమో, రెస్పాండ్ అవ్వరేమో అనొద్దు. ఇది మన ఛానల్ అండి, మన క్రియేటివ్ వర్కర్స్ ఛానల్. ఎస్పెషల్లీ బైక్స్ పరంగా మీకు ఏ బైక్ అయినా, ఇంజిన్ అయినా, అవుటింగ్ అయినా, మోడలింగ్ అయినా, ఏదైనా సరే నేను చెప్తాను మీకు. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తాను, బట్ రిపేర్ చేసినందుకైతే డబ్బులు తీసుకుంటాను. చెప్పడానికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్టే. చెప్పడానికి కూడా డబ్బులు తీసుకుంటారు కొంతమంది అయితే, ఐడియా ఇచ్చేందుకు కూడా. సో నేను అలా తీసుకోండి, మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నిట్లో రెస్పాండ్ అవుతాను నేను. అండ్ ఇదైతే ఆల్మోస్ట్ అయితే ఫుల్ టైట్ చేసేసాను. అండ్ ఫుల్ టైట్ చేసిన తర్వాత మీకు కొత్త డిస్క్ వేర్ చేసాం కాబట్టి ఒకసారి మ్యాథ్ అయితే మనకి పంపింగ్ చేయవలసి ఉంటుంది. బ్రేక్ అనేది ఆయిల్ లెవెల్ చెక్ చేసి ఒకనైతే పంపింగ్ చేస్తాను. 90% ఆయిల్ లెవెల్ సరిపోతుంది కొత్త డిస్క్ వేర్ చేస్తాను కాబట్టి. చూసారు కదా, పంపింగ్ చేసినప్పుడు ముందు లెవెల్ బాగా యాక్సిలేటర్ దగ్గర వచ్చింది, ఇప్పుడైతే ఆల్మోస్ట్ పంపింగ్ అయిపోయింది. ఆయిల్ లెవెల్ కూడా బెటర్గా ఉంది, పర్వాలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.